షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పౌర అణు సహకారం కోసం భారతదేశం మరియు యుఏఈ ముఖ్యమైన అవగాహన ఒప్పందం ఎంఓయూపై సంతకం చేశాయి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పీసీఐఎల్ మరియు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ ఈఎన్ఈసీతో కూడిన ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక దశను సూచిస్తుంది మరియు శాంతియుత అణు ఇంధన వినియోగానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భారతదేశం అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యొక్క 20వ ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ 2024 సెప్టెంబర్ 9, 2024న రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 9, 2024న భారత సైన్యం మరియు భారత వైమానిక దళం వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం ఎంఓయూపై సంతకం చేశాయి. ఈ సహకారం సిబ్బంది యొక్క లాజిస్టిక్స్ సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ 2021 మరియు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ 2022 వంటి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి చేస్తున్న కృషికి ఒక ముఖ్యమైన గుర్తింపుగా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 సందర్భంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులను అందజేసింది. అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ వర్క్షాప్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. శనివారం జైపూర్లోని క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ వివిధ భారతీయ నగరాలు తమ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రదర్శించింది. ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ మరియు బెలారస్కు చెందిన అరీనా సబలెంకా ఛాంపియన్లుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ తమ మొదటి యుఎస్ ఓపెన్ టైటిల్ను క్లెయిమ్ చేసుకున్నారు మరియు వారి పెరుగుతున్న గ్రాండ్ స్లామ్ విజయాల జాబితాకు జోడించారు. భారతీయ క్రీడలకు ఒక ముఖ్యమైన సందర్భంలో పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకలో భారత జెండాను మోయడానికి బంగారు పతకాన్ని గెలుచుకున్న ఆర్చర్ హర్విందర్ సింగ్ మరియు స్ప్రింటర్ ప్రీతి పాల్ ఎంపికయ్యారు. సాంప్రదాయ భారతీయ క్రీడల కోసం గణనీయమైన అభివృద్ధిలో జపాన్లోని ఐచి నాగోయాలో జరగనున్న రాబోయే 2026 ఆసియా క్రీడలలో యోగాసన ఒక ప్రదర్శన క్రీడగా అధికారికంగా చేర్చబడింది. భారతదేశ విమానయాన రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత డైనమిక్ మార్కెట్లలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. సివిల్ ఏవియేషన్పై 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సెప్టెంబరు-డిసెంబర్ 11, 2024 వరకు న్యూఢిల్లీలో జరగనుండగా భారతదేశం విమానయానంలో తన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఐసిఏఓ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహా హోస్ట్ చేసిన ఈ కాన్ఫరెన్స్ ముఖ్యంగా ప్రాంతీయ కనెక్టివిటీలో వృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు సహకారం కోసం కొత్త అవకాశాలను అన్వేషించడంపై దృష్టి పెడుతుంది. డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం డ్రోన్ల టైప్ సర్టిఫికేషన్ కోసం ఘజియాబాద్లోని నేషనల్ టెస్ట్ హౌస్ ఎన్టీహెచ్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యూసీఐ తాత్కాలికంగా ఆమోదించింది. విమాన ఏరోస్పేస్ టెక్నాలజీస్ యొక్క కృషిరాజ్ 1.0తో సహా వ్యవసాయ డ్రోన్లను ఎన్టీహెచ్ అంచనా వేస్తుంది. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన గంభీరమైన మరియు ముఖ్యమైన వేడుకలో శీతల్ నివాస్ అశోక్ రాజ్ సిగ్డల్ అధికారికంగా నేపాలీ సైన్యం యొక్క 45వ ఆర్మీ స్టాఫ్ సిఓఏఎస్ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏలో పూర్తి సభ్యదేశంగా చేరిన 101వ దేశంగా నేపాల్ అవతరించింది. నేపాల్ తన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ను సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో ఐఎస్ఏకి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ ఈఎంఐఎంఐలో భారత్ 22.27% వెయిటేజీతో చైనాను అధిగమించింది. భారతీయులు ప్రపంచమంతటా తిరుగుతున్నందున
2024లో భారతీయులకు అత్యుత్తమ ప్రయాణ గమ్యస్థానాలలో శ్రీలంక కూడా ఒకటిగా ఉన్నందున ఇటీవలి డేటా వెలువడింది. ఈ సంవత్సరం మొదటి 8 నెలల్లో శ్రీలంకకు భారతదేశం అగ్రస్థానాన్ని కొనసాగించింది. నాగాలాండ్ రాష్ట్రంలోని మోకోక్చుంగ్ జిల్లాలోని ఉంగ్మా గ్రామంలో పసుపు, కుర్కుమా జాతికి చెందిన అల్లం కుటుంబానికి చెందిన కొత్త కజిన్ జాతిని పరిశోధకులు గుర్తించారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అడ్నాక్ మరియు ఎక్సాన్మొబిల్ ప్రపంచంలోని అతిపెద్ద తక్కువ కార్బన్ హైడ్రోజన్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మైలురాయి భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టెక్సాస్లోని బేటౌన్లో సెట్ చేయబడింది. పరిశోధన సామర్థ్యం పరిమితంగా ఉన్న వాటితో అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో ఏహెచ్ఈఐలు పరిశోధన సామర్థ్యాలను పెంచేందుకు రూపొందించిన పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పేయర్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT లింక్డ్ఇన్ యొక్క గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2024లో నెట్వర్కింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక 100 MBAలో 51వ స్థానాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు. సెప్టెంబర్ 9, 2024న కొచ్చిన్ షిప్యార్డ్ 2 కొత్త నౌకలను ప్రారంభించడం ద్వారా భారతదేశ నౌకాదళ రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. మల్పే మహే క్లాస్లో 4వ నౌక, ముల్కీ మహే క్లాస్లో 5వ నౌక. ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ESWSWC నౌకలను కేరళలోని కొచ్చిలో జరిగిన వేడుకలో ప్రారంభించారు. 4వ ఇంటర్కాంటినెంటల్ కప్ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్లో నిర్ణయాత్మక 3-0 స్కోరుతో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ను ఓడించినందున సిరియా అద్భుతమైన విజయంతో ముగిసింది. తెలంగాణలోని హైదరాబాద్లోని GMC బాలయోగి గచ్చిబౌలి స్టేడియంలో సెప్టెంబర్ 3 నుండి 9, 2024 వరకు జరిగిన ఈ టోర్నమెంట్ పోటీ అంతటా సిరియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారతీయ బాక్సింగ్కు ఒక సంచలనాత్మక క్షణంలో దీపాలి థాపా ఆదివారం UAEలోని అలైన్లో జరిగిన ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మొట్టమొదటి పాఠశాల విద్యార్థిని ఛాంపియన్గా నిలిచి క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన మైలురాయి ప్రసంగం యొక్క 132వ వార్షికోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. వివేకానంద ప్రసంగం భారతదేశం యొక్క ఐక్యత, శాంతి మరియు సౌభ్రాతృత్వం యొక్క కాలాతీత సందేశాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసిందని మోదీ హైలైట్ చేశారు. కేంద్ర మంత్రివర్గం 2024-25 నుండి 2028-29 వరకు మొత్తం 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4కి ఆమోదం తెలిపింది. ఈ చొరవ 62,500 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడం ద్వారా గతంలో అనుసంధానించబడని 25,000 నివాసాలను కలుపుతూ సుదూర గ్రామీణ ప్రాంతాలలో ప్రాప్యతను మెరుగుపరచడం మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశాన్ని కదిలించిన పశ్చిమ బెంగాల్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన భయానక సంఘటన. ఈ కేసు తర్వాత పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం ఈ కేసులకు సంబంధించిన కేసులను వేగవంతం చేయడానికి పోక్సో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ యూనివర్సిటీని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 11న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర సమక్షంలో నేషనల్ హెల్త్ అథారిటీ మరియు IIT కాన్పూర్ అవగాహన ఒప్పందం MOUపై సంతకం చేశాయి.
వినూత్న డేటా ప్లాట్ఫారంతో ఆరోగ్య పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. 2024కి ఉత్తమ దేశాలు అని పిలువబడే ఒక కొత్త సర్వేలో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా కిరీటాన్ని పొందినట్లు కనుగొనబడింది. స్విట్జర్లాండ్ వరుసగా మూడో ఏడాది ఈ ఘనత సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ 3 స్థానాలు దిగజారి 33కి చేరుకుంది. సెప్టెంబర్ 11, 2024న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో సెమికాన్ ఇండియా 2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. నిర్వాచన్ సదన్లో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో భారతదేశ ఎన్నికల సంఘం ఈసీఐ దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లను ప్రేరేపించడానికి వారి మద్దతును ఏకకాలంలో పొందుతూ 2 గొప్ప పారాలింపిక్ ఆర్చర్ల విజయాలను జరుపుకుంది. పారిస్ సమ్మర్ పారాలింపిక్స్ 2024లో ఆర్చరీలో వారి కాంస్య పతక విజయం నుండి తాజాగా శ్రీమతి శీతల్ దేవి మరియు శ్రీ రాకేష్ కుమార్ వారి క్రీడా నైపుణ్యానికి గౌరవించబడ్డారు మరియు వైకల్యాలున్న వ్యక్తులకు PWDS జాతీయ చిహ్నాలుగా నియమించబడ్డారు. నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి భారతీయ సంతతికి చెందిన అధ్యాపకురాలిగా పనిచేసిన ప్రశాంతి రామ్ 32. ఆమె 9 యార్డ్ శారీస్ అనే చిన్న కథకు ఇంగ్లీష్ ఫిక్షన్ కోసం సింగపూర్ సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు మరియు ఇది ఆమె తొలి రచన. 2023 సంవత్సరం ముగింపు. ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ భారతదేశ మత్స్య రంగాన్ని మార్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ఆవిష్కరించారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోర్టల్ను ప్రారంభించడం ఒక ముఖ్యాంశం. ఇది విలువ గొలుసులోని మత్స్య పరిశ్రమ కార్మికులు మరియు సంస్థలకు డిజిటల్ గుర్తింపులను అందిస్తుంది. ఈ చొరవ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాయోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క ఉప పథకం క్రింద ఉంది. ఇది మత్స్య కార్మికులకు సంస్థాగత క్రెడిట్, పనితీరు గ్రాంట్లు మరియు ఆక్వాకల్చర్ బీమా వంటి ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత కేంద్ర మంత్రివర్గం దేశంలోని బయోటెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక సంచలనాత్మక విధానాన్ని ఆమోదించింది. బయోయి 3 పాలసీ బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రపంచ బయోటెక్నాలజికల్ ఇన్నోవేషన్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి అధిక పనితీరుగల బయోమాన్యుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి వేదికను నిర్దేశిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సెప్టెంబరు 11, 2024న మిషన్ మౌసన్కి ఆమోదం తెలిపింది. 2 ఏళ్లలో 2000 కోట్ల వ్యయంతో. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేతృత్వంలోని మిషన్ వాతావరణ శాస్త్రాలలో పరిశోధన మరియు అభివృద్ధిని మెరుగుపరచడం మరియు వాతావరణ అంచనా మరియు నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం మొత్తం వ్యయంతో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కోసం మౌలిక సదుపాయాలను ప్రారంభించే ఖర్చు కోసం బడ్జెట్ మద్దతు పథకాన్ని సవరించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిపాదనను ఆమోదించింది. రూ. 1,2,4,6,1 కోట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 3,435.33 కోట్ల రూపాయి బడ్జెట్తో పీఎంఈబిస్ సేవా చెల్లింపు భద్రతా యంత్రాంగాన్ని PSM పథకానికి ఆమోదించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ను ఆమోదించింది. 2 ఏళ్లలో 10,900 రూపాయలు కోట్లతో ఈ పథకం EV స్వీకరణను వేగవంతం చేయడం
గాలి నాణ్యతను మెరుగుపరచడం మరియు రవాణా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఇటీవల విలక్షణమైన పుస్తకావిష్కరణను అధిగమించిన ఒక విశేషమైన కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రాసిన సుశీల్ కుమార్ షిండే జీవితం యొక్క ఆత్మకథ, రాజకీయాల్లో 5 దశాబ్దాలు విడుదలైన సందర్భంగా హాజరైనవారు మరిన్ని అనే ఉత్సాహభరితమైన నినాదాలతో బహుళార్థసాధక హాలు ప్రతిధ్వనించింది. శ్రీ పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై అకుర్లి వంతెనను ప్రారంభించారు. భారతదేశం యొక్క అలంకారమైన మత్స్య రంగానికి గణనీయమైన అభివృద్ధిలో కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ రంగీన్ మచ్లీ మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించారు. భువనేశ్వర్లోని ప్రతిష్టాత్మకమైన ఐకర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో ఈ లాంచ్ ఈవెంట్ జరిగింది. నవంబర్ 2024లో జరగనున్న యూరోపియన్ హైడ్రోజన్ వీక్కు భారతదేశం ప్రత్యేక భాగస్వామిగా ప్రకటించబడింది. ఈ ప్రకటన భారత్ మండపంలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ ICGH 2024పై రెండవ రోజున జరిగింది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 11, 13 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న గ్రీన్ హైడ్రోజన్పై రెండవ అంతర్జాతీయ సమావేశాన్ని వాస్తవంగా ప్రారంభించారు. నిరసనకారులు ఎగువ సభపై దాడి చేసి ఈ అంశంపై చర్చను నిలిపివేసిన తర్వాత అన్ని స్థాయిలలో న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా మెక్సికో నిలిచింది. కేప్ టౌన్లో జరిగిన 9వ వార్షిక సమావేశంలో బ్యాంక్ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ ప్రకటించినట్లుగా బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరడానికి అల్జీరియా అధికారికంగా అధికారం పొందింది. 2015లో బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా స్థాపించిన ఎన్డీబీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MEA మిస్టర్ ఆర్ రవీంద్రన్ను ఐస్లాండ్కి తదుపరి రాయబారిగా నియమించింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్యులు, ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా రిగ్పా మరియు హోమియోపతి సదుపాయాన్ని కలిగి ఉండటంలో మధ్యప్రదేశ్ మొత్తంమీద అగ్రస్థానంలో ఉందని తాజా భారత ప్రభుత్వం నివేదికలో ఆరోగ్య డైనమిక్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. భారతదేశం అంతటా కేంద్రాలు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ భాగస్వామ్యానికి సంతకం చేసిన మొదటి ప్రధాన బ్యాంకుగా అవతరించింది. అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ భవిష్యత్ ఎయిర్పోర్ట్ ఎకోసిస్టమ్ కోసం అవియో అనే అప్లికేషన్ను ప్రారంభించింది. ఇది సాధారణంగా వేచి ఉండే సమయాలు, గేట్ మార్పు, బ్యాగేజీ అప్డేట్లు మొదలైన నిజ సమయ సమాచారాన్ని అందిస్తుంది. ఇది విమానాశ్రయ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబరు 12, 2024న జోధ్పూర్లో ఇండియా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ 24ని ప్రారంభించారు. ఈ ప్రధాన కార్యక్రమం భారత వైమానిక దళం నిర్వహిస్తున్న అతిపెద్ద బహుళజాతి వైమానిక వ్యాయామాలలో ఒకటైన తరంగ్ శక్తి 24 వ్యాయామంతో సమానంగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ సెప్టెంబరు 21న USAలో విల్మింగ్టన్, డెలావేర్లో భారతదేశం, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల క్వాడ్ సభ్యులకు చెందిన నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సభ్య దేశాలకు అంతర్జాతీయ సమస్యలపై బహుపాక్షిక చర్చల కోసం ఒక ప్రత్యేక ఫోరంను అందిస్తుంది. ఈ సంవత్సరం UNGA 79వ సెషన్ సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. సుబ్రోటో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ పోటీ 2024లో దాని 63వ ఎడిషన్ను జరుపుకుంది. భారతదేశం మరియు విదేశాల నుండి పాల్గొనేవారిని ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్
సెప్టెంబర్ 11, 2024న న్యూలో జరిగిన ఉత్తేజకరమైన ముగింపుతో ముగిసింది ఢిల్లీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు భారత నౌకాదళం ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి లంబా లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ యొక్క విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. సెప్టెంబర్ 12, 2024న ఒమన్లోని సలాలాలోని రబ్కు ట్రైనింగ్ ఏరియాలో సెప్టెంబర్ 13 నుండి 26, 2024 వరకు జరిగే ఇండియా ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు అల్ నజా 5వ ఎడిషన్ కోసం ఇండియన్ ఆర్మీ కంటింజెంటు బయలుదేరింది. సెప్టెంబర్ 11, 2024న రష్యాలోని కజాన్లో ప్రారంభమైన బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024లో భారతదేశం పాల్గొంది. కజాన్ మేయర్ ఇల్సూర్ మెట్షన్ ప్రారంభించిన ఈ కార్యక్రమం కొత్త వాస్తవికతలో ప్రపంచ సాహిత్యం, సంప్రదాయాల సంభాషణ, జాతీయం అనే అంశంపై దృష్టి సారించింది. విలువలు మరియు సంస్కృతులు. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వాటాదారులు మరియు అధికారుల మధ్య కమ్యూనికేషన్ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన వాణిజ్య శాఖ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారం అయిన జన్ సన్వయ్ పోర్టల్ను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని ఉపయోగించి పన్ను చెల్లింపుల కోసం లావాదేవీ పరిమితులను పెంచింది. ఒకే లావాదేవీలో 5 లక్షలు పంపడానికి వ్యక్తులను అనుమతిస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 13, 2024న ఇండియన్ లైట్ ట్యాంక్ జోరావర్ యొక్క ప్రాథమిక ఆటోమోటివ్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా గౌరవనీయమైన కమ్యూనికేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మంత్రి అష్టలక్ష్మి మహోత్సవం కోసం వెబ్సైట్ను అధికారికంగా ప్రారంభించారు. న్యూఢిల్లీలోని సంచార్ భవన్లో జరిగిన ఈ ఆవిష్కరణ జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ఈశాన్య భారతదేశ సాంస్కృతిక మరియు ఆర్థిక సంపదను ప్రదర్శించడానికి ప్రభుత్వ అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020లో ప్రారంభించబడింది. ఇది భారతదేశ మత్స్య రంగాన్ని మార్చడానికి మరియు మత్స్యకారుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర కార్యక్రమం. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తుంది. అదే సమయంలో మత్స్య విలువ గొలుసును బలోపేతం చేస్తుంది. భారత కేంద్ర హోం మంత్రి శ్రీ న్యూఢిల్లీలో భారత రాజధానిలో 2 రోజుల జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2024ను అమిత్ షా ప్రారంభించారు. 30వ ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే థీమ్పై సంభాషణను నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 16న జరిగిన ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఈ విజయాన్ని జరుపుకుంటుంది. కాలిఫోర్నియాలో 9 సెప్టెంబర్ 10, 2024న జరిగిన ఇండస్ ఎక్స్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య ఉమ్మడి రక్షణ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతిని గుర్తించింది. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సహా ఆర్గనైజ్ చేయబడిన ఈ ఈవెంట్ ఆవిష్కరణ, జాయింట్ రీసెర్చ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ద్వారా రక్షణ సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. టైమ్ మ్యాగజైన్ యొక్క 2024 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితా భారతీయ వ్యాపారాలకు గణనీయమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రపంచ వేదికపై వారి పెరుగుతున్న ప్రభావాన్ని హైలైట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలను కలిగి ఉన్న ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్ ఈ సంవత్సరం 22 భారతీయ సంతతికి చెందిన సంస్థలను కలిగి ఉంది. ఇది దేశం యొక్క విస్తరిస్తున్న కార్పొరేట్ పాదముద్ర మరియు ఆర్థిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది.
ఫుట్బాల్ ఐకాన్ అయిన క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా ప్రపంచంలో విశేషమైన మైలురాయిని సాధించడం ద్వారా తన అసమానమైన ప్రపంచ ఆకర్షణను మరోసారి నిరూపించుకున్నాడు. 14 లడఖ్ జన్స్కార్ ఫెస్టివల్ 2024 సుందరమైన గ్రామమైన సానిలో గొప్ప వైభవంగా ప్రారంభమైంది. ఇది ఈ ప్రాంతానికి ఒక మైలురాయి సంఘటనను సూచిస్తుంది. ఈ సంవత్సరం జన్స్కార్ పండుగ ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఇది జన్స్కార్ అధికారికంగా జిల్లాగా ప్రకటించబడిన తర్వాత మొదటి వేడుకను సూచిస్తుంది. హిందీ దివాస్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. ఇది భారతదేశం యొక్క గొప్ప భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రోజు హిందీని భారత సమాఖ్య ప్రభుత్వం అధికారిక భాషగా స్వీకరించడాన్ని సూచిస్తుంది. 9వ లడఖ్ జన్స్కార్ ఫెస్టివల్ 2024 సుందరమైన గ్రామమైన సానిలో గొప్ప వైభవంగా ప్రారంభమైంది. ఇది ఈ ప్రాంతానికి ఒక మైలురాయి సంఘటనను సూచిస్తుంది. ఈ సంవత్సరం జన్స్కార్ పండుగ ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఇది జన్స్కార్ అధికారికంగా జిల్లాగా ప్రకటించబడిన తర్వాత మొదటి వేడుకను సూచిస్తుంది. హృదయపూర్వక సంజ్ఞలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన అధికారిక నివాసంలో జన్మించిన నవజాత దూడ దీప్జ్యోతిని పరిచయం చేశారు. ఎక్స్లో వీడియోను పంచుకుంటూ పీఎం మోడీ, దూడ దాని నుదిటిపై ప్రత్యేకమైన కాంతి లాంటి గుర్తుతో దీపజ్యోతి అని అనువదించే పేరు దీప్జ్యోతికి స్ఫూర్తినిచ్చిందని వెల్లడించారు. ఒక ముఖ్యమైన విధాన మార్పులో భారత ప్రభుత్వం బాస్మతి బియ్యంపై టన్నుకు $950 కనీస ఎగుమతి ధర ఎంఈపీని తొలగించింది. ఇరాన్ తన చంద్రయాన్-1 పరిశోధన ఉపగ్రహాన్ని శనివారం కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం దాని రెండవ విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగం. రాష్ట్ర మీడియా నివేదించిన దాని ఏరోస్పేస్ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్లడంలో మరో అడుగు వేసింది. బెబింకా టైఫూన్ చాలా దేశాలను తాకింది. ఇది ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే ఫిలిప్పీన్స్, జపాన్లలో దాడి చేసింది మరియు త్వరలో చైనాలోని షాంఘై నగరాన్ని తాకనుంది. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ. మహారాష్ట్ర అంతటా 433 పారిశ్రామిక శిక్షణా సంస్థలలో రాజ్యాంగ దేవాలయం సంవిధాన్ మందిర్ ను జగదీప్ ధంఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర స్కిల్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ లేహ్లో వర్చువల్ మోడ్ ద్వారా సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజ్ యాక్సిలరేషన్ త్రూ టెక్నాలజీ క్రియేట్ని ప్రారంభించారు. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం డిపిఐఐటి స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్ పేరుతో ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫారంను ప్రారంభించనుంది. ఇండియన్ నేవీ ఆఫీసర్లు లెఫ్టినెంట్ సిడియార్ రూపా ఎ మరియు లెఫ్టినెంట్ సిడియార్ దిల్నాకే నేతృత్వంలోని నావికా సాగర్ పరిక్రమ 2 INSV తారిణిలో ప్రపంచాన్ని చుట్టివచ్చే చారిత్రాత్మక మొత్తం మహిళల యాత్రతో భారతదేశం యొక్క గొప్ప సెయిలింగ్ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 12-13, 2024న బ్రెజిల్లోని కుయాబాలో జరిగిన G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో భారతదేశం పాల్గొంది. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ నేతృత్వంలో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్లో బ్రస్సెల్స్లో 87.86 మీటర్ల త్రో విసిరి 2వ స్థానంలో నిలిచాడు. అతను అండర్సన్ పీటర్స్తో కేవలం 0.01 మీటర్ల తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయాడు.